హాయ్ రాజు. హాయ్ మీను. దేవుడా, ఒరే దేవుడా, నా ముందే హక్కులు ఇచ్చేసుకుంటున్నారు. దేవుడా, చదువు నేను మొత్తం హాయ్ అంటే హగ్గని చెప్పిన యాదవ్ నేనే కదా. బంగాళాఖాతంలో 2 వాయుగుండాలు భాగ్ మీను తుఫానుగా తేల్చారు. ఈ భాగ్ మీను తుఫాన్ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పెద్ద పెద్ద ఈదురుగాలులతో తీరాన్ని దాటబోతోంది. ఉవ్వెత్తున దూసుకొస్తున్న ఈ తుఫాన్ నుంచి తట్టుకోవాలంటే తీర ప్రాంత ప్రజలు ఖచ్చితంగా సురక్షిత ప్రాంతానికి వెళ్లి దాక్కోవడం బెటర్. నేను బ్రేకప్ చెప్పాక నాతో ఏమన్నావు? ఇంకో ఆడదాని నీడ కూడా నా మీద పడదన్నాను. ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తానని నువ్వేం చేసావు? విదిన్ 3 months పెళ్లి చేసేసుకున్నాను. పెళ్ళైనా ఒక కొడుకు కూడా. ఆరేళ్లలో 4. నేను చెప్పాను కదా మీను, ఐఎమ్ అన్ ఆర్ఫన్. ఐ వాంటెడ్ అ బిగ్ ఫ్యామిలీ, బిగ్ వరల్డ్. రాముడు అంట రాముడు. మన చిన్న బెదర్ ఫ్యూచర్ ఏంటో ఆల్లోంచి ఇదిలోకి వెళ్ళిపోతాడు. అల్లుడు పోయి మన రొయ్యల సెడ్లో దూకు, కనీసం వాటికి మెతకన మరికొత్తావు. సర్లే సిగ్గుండాలి అల్లుడు, మమ్మల్ని ఆపండి నానండి. ఏంటి సందు దొరికింది కదా అని మా ఆయన్ని ఓ ఎక్కేస్తున్నారు. ఆయన మా ఆయన పెళ్ళైన తర్వాత ప్రేమించాడా ఏంటి? ఎప్పుడో పెళ్లికి ముందు నువ్వు ఉండరాబుల్ రాజు. బా ఎవరేవన్నా, నువ్వు నా బంగారం, నీకు నేనున్నా. నీ ప్రేమ కథ నా దగ్గర ఎందుకు దాచావో తెలీదు, కానీ నాకిప్పుడు ఆ కథ అంతా తెలియాలి. ఇదిగో నీ మీద అనుమానంతో కాదు బా, నీ మీద ఎవడన్నా నోరెత్తాడంటే రేవెట్టాలి కదా. చెప్తా భాగ్యం. చెప్తానంటే కాదు, జరిగిందంతా చెప్పాలి. మొత్తం చెప్పేస్తాను. అంటే అన్నీ చెప్పేకండి దెబ్బైపోతారు, మర్చిపోయినని మేనేజ్ చేయండి. లేదురా, నా భాగ్యం ప్రేమగా అడిగింది, చెప్పాల్సిందే. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం, దాంట్లో ఒక మడతేసిన పేజీ ఉంది. అదే నా ప్రేమ, నా భాగ్యం కోసం. అంతిదిగా ప్రేమించుకున్నోళ్ళు ఎందుకు ఇడిపోయారో. మీను, ఆనెస్ట్గా పనిచేసే ఆఫీసర్స్కి డిపార్ట్మెంట్లో రెస్పెక్ట్ లేదు. మనకి పోలీస్ చెప్పొద్దు, ఎటొకటి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. రాజు, ఈ యూనిఫామ్ కోసం, పోలీస్ అవ్వడం కోసం ఎంతో మందితో ఫైట్ చేశా, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, అండ్ ఇట్స్ మై ప్యాషన్. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. పోస్టింగ్ తీసుకోబోతున్నాను. ఇప్పుడు సడన్ గా నా మాట విను, ఇక్కడ మనల్ని పని చేయనివ్వరు. నన్ను చూసావు కదా. నీకు జరిగినట్టే నాకు జరగాలని లేదు కదా. అండ్ అండ్ ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. నా కోసం వస్తున్నావా లేదా? పిల్ల పుల్లిసా అంటే ఐ విల్ చూస్ పులిస్. ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ రియలీ వాంట్, దెన్ లెట్స్ బ్రేకప్ రాజు. నేను ఆవేశంలో బ్రేకప్ అన్నావు. ప్రేమంటే విడిపోవటం కాదు, ఎదురు చూడటం. నీకోసం ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తాను. నా లైఫ్లోకి ఇంకో ఆడది రాదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మా ఆయన ఎందుకు ఎత్తుకుంటొచ్చావు? మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. డిపార్ట్మెంట్ పిలిస్తే నువ్వు రావు. అట్లీస్ట్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా నా మీద రెస్పెక్ట్తో అయినా వస్తావని వచ్చాను. ఐ నీడ్ యువర్ హెల్ప్ రాజు. ఈ ఆపరేషన్కి ఎలాగైనా నువ్వు నాతో రావాలి. మీను, నీకోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? నా భాగ్యం బంగారం. మన ప్రేమని ఎలా అర్థం చేసుకుందో నీ ప్రాబ్లం కూడా అలానే అర్థం చేసుకుంటుంది. ఈ సిన్రాజ్ మాట కాదందో. భాగ్యం, మరి బయలుదేరినా? నువ్వు పిల్లలు జాగ్రత్త. నీకు నచ్చిన బట్టలు ఉన్నాయి కదా, ఆ ఎర్ర సొక్క పండగ సొక్క అని సర్దేసి. నువ్వు నవ్వుతూ నా వైపు తిరిగి బాయ్ బావా అని చెప్తావు కదా, మరి తిరుగు. మరి ఏం బా భయపడ్డావా? బెల్లానికి సవతుందని తెలిస్తే ఆడిది అమ్మోరైపోద్ది. అంటే ఇదంతా అనుమానంతో అడిగాననుకో అరకొరగా చెప్తావు. అందుకే ప్రేమగా అడిగాను, మొత్తం చెప్పేశావు.
టెంటే అన్నీ చెప్పి దెబ్బ అయిపోతారు మర్చిపోయినని మేనేజ్ చేయండి. ఇప్పటిదాకా నీ పెళ్ళం భాగ్యాన్నే చూసావు, ఇప్పటి నుంచి అసలైన ఆడతాన్ని చూస్తావు. ఇంకేం చూస్తున్నావు? బయలుదేరు. అది కాదండి, రాజుని 4 రోజులు నాతో పంపిస్తే పంపితే తిరిగి వస్తాడేంటి? నేనేం చేసుకుంటా? ఏమో, పాత పరిచయాలు ఏమన్నా చేసుకోవచ్చు. అసలే నా మొగుడు 4 పిల్లల తండ్రి. ఇప్పటికి సాయంత్రం 6 అయితే ఓ నా నడుము కిల్లాత్తూ ఉంటాడు. ఈ మ్యాటర్ ఆవిడకి చెప్పాలా? నీ గొప్పలు చెప్పాలి కదా బా. మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నీ పేరేమన్నా? మీనాక్షి. ఏదో పక్షి. ఫీలింగ్స్ తో పనే ఉందమ్మా. ఇప్పుడు మీరు వెళ్లే దారిలో వాతావరణం అనుకూలంగా లేక గట్టిగా కూరు మురివిందనుకో, నువ్వు అలా వెళ్ళి నా మొగుడు మీద వాలిపోవు. వాట్? బీయింగ్ పోలీస్ ఆఫీసర్ నేను ఊర్ముకి భయపడతానా? దట్స్ ఫన్నీ. రాజు, మీను జస్ట్ రిలాక్స్, ఇట్ జస్ట్ స్మాల్ థండర్. లాస్ట్ టైం కూడా మా ఇంటి పక్కన 2-3 పడ్డాయి ఇలా. ట్రైనింగ్ లో కూడా ఇంతే, చిన్న ఉరుము వస్తే వాటేసుకుంటావు. నాట్ ఈ గర్ల్, చిన్న పిల్ల ఉరుము గులిక్కి పడింది. ఆ మొక్క చేయి తీసి చెప్పు. చూసావా, చిన్న ఉరుముకి అలా వెళ్ళి వాలిపోయావు. ఇక గట్టిగా ఉరుముంటే అయ్యో దేవుడా కాపాడుతండ్రి. దీనికోసమే రాత్రి ఒక పూజ పెట్టుకున్నాం. పెసరదాలు తిని పొద్దున్నే బయలుదేరు. అరే మీను, నువ్వే మరి కాక నేనున్నాను కదా. అదేదో పిచ్చిది ఏదో వాగుతూనే ఉంటుంది, వదిలేసే. ఇరుక్కున్నానే. అసలే గోదావరాళ్ళం మర్యాదలు తగ్గొద్దు కదా.